నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం స్టార్తో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నది 80 సినిమాలలో 89 సినిమాలలో హీరోగా 175 అంటే మొత్తం కలుపుకొని 175 సినిమాలలో అన్ని రకాలుగా నటించినటువంటి వ్యక్తి. అమ్మ మాటతోటి హీరోగా రాణించాడు. ఫ్రెండ్స్ కానీ అన్నదమ్ములు కానీ ఎంత హెచ్చరి చేసినా కూడా తగ్గకుండా ఒక గిటార్ వాయించినటువంటి వ్యక్తి మరి హీరోగా రావటం మరి ఇప్పటివరకు మనందరికీ తెలుసు. నేను చెప్పినటువంటి విషయాలు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. అతనే మరి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, ఆ రాక కోసం మనం ఇప్పుడు వేచాము. మరి బాలచంద్ర గారితో ముఖాముఖి చూద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. 60 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళలో లాగా ఇప్పటికి కూడా జిమ్ చేస్తుంటూ మార్షల్ ఆర్ట్ చేసుకుంటూ ఉంటారని తెలిసింది. రియల్గా మరి ఒకప్పుడు మ్యూజిషియన్గా ఉన్నప్పుడు మీ అన్నగారు మిమ్మల్ని ఈ డ్రగ్స్లోకి మార్చారు. ఆ పీరియడ్ ఎలా అనిపించింది మీకు? అనిపించడం అంటే ఏం కాదు, నేను ముంబైకి వెళ్ళింది నౌషద్ గారి దగ్గర. నౌషద్ గారు వచ్చి మా నాన్నగారికి జిగిరి దోస్త్ కాబట్టి, నాన్న నేను మ్యూజిక్ చేస్తానంటే ఫస్ట్ ఏడ్చేవాళ్ళు, నువ్వు మ్యూజిక్ ఏంటి, నీకు ఓ అంటే నా రాదు, నువ్వు సంగీతంలో నువ్వు పనికిరావు అన్నారు. లేదు డాడీ, నేను మీ సంగీతం, మీ క్లాసికల్ సంగీతం నేను టచ్ చేసి తెలుసుకోలేదు, ఎందుకంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై లీగ్. బట్ ఇప్పుడు మోడర్న్ ఆర్ని వర్మని గురువుగా పెట్టుకుని ఆ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాను. అది ఇంగ్లీష్ మ్యూజిక్ అంతా కలిపి అనగానే అది నవ్వేసి ఊరుకున్నారు. అప్పుడు మా అమ్మని వెళ్ళి గోకాను, మా మ్యూజిక్ కావాలని, ఎందుకురా నువ్వు మ్యూజిక్ వదిలేరా, తలక నొప్పి అది అంటే, లేదమ్మా నేను వెళ్తానంటే అప్పుడు మా అమ్మ వెళ్ళి మా డాడీని బలవంతపరచడం. ఆయన వచ్చి 6 గంటలకు సరే పద అది నౌషద్ గారి దగ్గర తీసుకెళ్తాను, నేను చూద్దాం ఆయన ఏమంటాడు. పండిత పుత్ర సుంఠ అని యాక్చువల్గా కంపేర్ చేస్తే ఆయన ముందు నేను నథింగ్ సంగీతంలో. ఎందుకంటే మాస్టర్ వేణు గారైనా రాజేశ్వరరావు గారైనా వీళ్ళందరూ ఒక లీగ్. పండ్యాల్ గారు, ఆదినారాయణరావు గారు వీళ్ళంతా వాళ్ళ లెవెలే వేరు. బట్ కాకపోతే శాస్త్రీయ సంగీతంలో ఇప్పుడు ఈ మోడర్న్ సంగీతానికి పెద్ద మనకి శాస్త్రీయ సంగీతం అక్కర్లేదు. ఇప్పుడు మోడర్నైజ్ కార్డ్స్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుసు సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఏ రాగంలో చేస్తున్నారు, లేకపోతే ఇది ఇద్దరు ఇది పల్లవి తాను అది ఓకే, బట్ ఇద్దరుకు ఒక సిచ్యువేషన్ బట్టి ఈ సిచ్యువేషన్ ఈ రాగం అయితే కరెక్ట్గా ఉంటుంది, ఈ సిచ్యువేషన్ ఈ రాగం అయితే కరెక్ట్గా ఉంటుంది, ఫాలో అయ్యేవారు. ఇవాళ అలా కాదు, ఎనీ సిచ్యువేషన్ అన్ని కార్డ్స్ బేస్ చేసే సాంగ్స్ వస్తున్నాయి. సిన్స్ నేను గిటారిస్ట్ కాబట్టి ఐ కెన్ డూ. ఇప్పుడు ట్యూన్స్ అన్ని ఏమున్నాయని అడపత ట్యూన్సే కదా. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ రోజుల్లో గిటార్. ముంబైకి వెళ్ళినప్పుడు, ముంబైలో ఉన్నప్పుడు అక్కడ సీజర్స్ ప్యాలెస్ అనే హోటల్ ఉండేది కార్లో, అదే బిట్వీన్ కార్ అండ్ బాండ్రా మధ్యన కార్లో ఉండేది ఈ సీజర్స్ ప్యాలెస్ అనే హోటల్. నైట్ 8 to 1 o'clock క్యాబరే ఉండేది. ఆ క్యాబరేకి వాయిస్తూ మాకు అక్కడ భోజనం పెట్టి నెలకి 800 రూపాయలు ఇచ్చారు. సో గిటార్ వాయించడం వల్ల అంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉండొచ్చు ఆ రోజులలో. ఆ రోజులు అంటే అది యాదవ్ కి భారత్, దమ్మరుదమ్ ఆ రోజులు అనమాట. సో ఇట్ ఇస్ ద టైమ్. సో గ్యాప్ లేదన్న టైం ఉంటే నేను యాదవ్ కి భారత్ పాట ఒకటి, తర్వాత దమ్మరుదమ్ ఒకటి, ఆ తర్వాత చురాలియా, ఈ పాటలన్నీ బాగా అమ్మాయిలు అంటే బాగా తిరిగేవారంట. అప్పుడు బాగా చేసేవారు. అమ్మాయిలు అంటే తిరగడం కాదు, ఇది బాంబేలో మీకు వేరే దారి లేదు, అంత కోఎడ్యుకేషన్ కాలేజ్ కదా. మా క్లాస్లో 80 మంది అమ్మాయిలు ఉండేవారు, మేము 20 మంది ఉండేవాళ్ళం మొక్కలు. ఆ పున్న గలబాలు చేయడం, అల్లాలు చేయడం, అంతేగాని నాట్ విత్ నో బ్యాడ్ ఇంటెన్షన్. అమ్మాయిలతో తిరగడం వల్ల ఈ డజంట్ బికమ్ బ్యాడ్. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏడిపిస్తూ ఉండేవాళ్ళం అంత సరదాగా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉంటే మీ ఫ్రెండ్నో మీ చెల్లినో ఏడిపించరా, ఆ టైప్లో ఉండేది, కానీ నాట్ ఇన్ ది బ్యాడ్ సెన్స్. కాంట్రవర్సీ లేదు, మెజారిటీ ఆడవాళ్ళు ఎక్కువ కదా, ఎక్కువ కాంట్రవర్సీ ఏంటి. మేము మా ముందు 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు, మేము వెనకాల కూర్చునేవాళ్ళం. కూర్చుని ఆ అమ్మాయి చెడ ఈ అమ్మాయి చెడ 2 3 వేసేసేవాళ్ళం, సైలెంట్ కూర్చునేవాళ్ళు. అది బెల్లు కొట్టడం వేస్తే వాళ్ళు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు ఇరుక్కునేవాళ్ళు, అందుకు గొల్లు ఉండేవాళ్ళం మేము. అప్పుడు వాళ్ళు తిరిగి ఐ నో ఇట్స్ యూ ఇడియట్ తిరిగేవాళ్ళు అనమాట. అక్కడ బాంబే అప్పుడు చాలా 70s లో ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ అండ్ డిఫరెంట్. వాళ్ళంతా స్పోర్టివ్గా తీసుకునేవాళ్ళు. సో అలా ఉండేది అనమాట. ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరిచయం అవ్వాలని మాకు మంత్లీ ఇదే అదేమంటారు దాన్ని సోషల్స్ పెట్టారు. సోషల్స్, ఆ సోషల్స్ 3 నెలలకు ఒకసారి ఉంటుంది అనమాట.
సోషల్స్ ఏం చేస్తారంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూర్చుంటారు అందరు సెక్షన్లో. అంటే మా సెక్షన్ ఉన్నటువంటి ఏబిసి 3 సెక్షన్స్ ఉండేవి. అక్కడ గర్ల్స్ బాయ్స్, ఇక్కడ గర్ల్స్ బాయ్స్, ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అంతా చేరితే మా క్లాస్లో నేనే బట్ మొత్తం 170-180 గర్ల్స్, ఒక 100 బాయ్స్ ఉన్నారు. వాళ్ళే ఎక్కువ అనమాట. సో అందరూ ఇలా చుట్టూ పెద్ద ఆడిటోరియం చైర్స్ లాగా వేసేసి అందరూ కూర్చున్నాళ్ళం. కూర్చున్నాక బాయ్స్ అందరూ ఒక సర్కిల్ ఫామ్ అయ్యేవారు, గర్ల్స్ అందరూ ఒక అవుటర్ సర్కిల్ ఫామ్ అయ్యేవాళ్ళు. మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక అందరూ ఇటు తిరుగుతుంటే ఆ అమ్మాయిలు ఇటు తిరిగేవారు అనమాట. టక్కన మ్యూజిక్ ఆగిపోతే ఏ అమ్మాయి ముందు ఏ అబ్బాయి నుంచి ఉంటాడో వాళ్ళని భర్తీ చేసుకోవడం. అలాగ 5 సార్లు మ్యూజిక్ అయ్యాక తర్వాత సోషల్స్ అని మంచి స్లో డాన్స్ మ్యూజిక్ వేస్తే అమ్మాయికి వెళ్ళి కెన్ హ్యావ్ దిస్ డాన్స్ ఇచ్చి అంటే వాళ్ళు వస్తారు. అప్పుడు అందరూ సరదాగా డాన్స్ చేయడం భలే డిఫరెంట్ లైఫ్ అది. ఒక అమ్మాయి ఉండేదండి మా క్లాస్, నైనా వాగ్లేని, రోల్ నెంబర్ 100. అది వాటికి మర్చిపోను. అమ్మాయి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. షార్ప్ నోస్ అండ్ ఫేర్ అండ్ బ్యూటిఫుల్. సో అది కాలేజ్ మొత్తం అమ్మాయి నడిచి వస్తున్నా అందరూ క్యాంటీన్లో కాఫీ తాగిన కలర్. ఆ అమ్మాయి ఎంటర్ అవ్వగానే అందరూ ఒక్కసారి నిశ్శబ్దం అనమాట. అంటే అమ్మాయి ఎంటర్ అయినట్టు అలా నడుచుకుంటూ గేట్ గురించి అలా వెళ్ళి కాలేజీకి వెళ్ళారు. అందరూ సైలెంట్గా అలా. అప్పుడు ఫైట్స్ ఏం చేయలేదు. అంటే మేము మోస్ట్ మమ్మల్ని ఒకసారి క్లాస్లో గొడవ చేస్తే టీచరు సస్పెండ్ గెట్ అవుట్ ద క్లాస్ అనేది అనమాట. అప్పుడు నేను ఇంకో అబ్బాయి మా ఫ్రెండ్ యాష్లీ ఇంకో అతన్నాడు ఎదురు బయటకు గోడ మీద కూర్చుంటే ప్రతి రెండో అమ్మాయి ముంతాజ్ లేకపోతే జయబుద్ధిలా ఉండేవాళ్ళు. అమ్మాయిలు అంత అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే బయట కూర్చుని వాళ్ళు ఒక్కొక్కరిని చూసుకోవడం. అప్పుడు మరీ చిన్నవాళ్ళం కదా. అప్పుడు ఆ ప్రపోజల్ ఐడియా పెళ్లికి ఆ థాట్ రాలేదు. అట్రాక్ట్ అయ్యేవాళ్ళం చాలా మందికి. ప్రతి సెకండ్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళం. వాళ్ళైతే లుకింగ్ లవ్లీ, బ్యూటిఫుల్, నైస్ జీన్స్ కమెంట్ చేస్తున్నా షడప్ కొంతమంది ఓ థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుండేవారు. సో ఆ సరదాగా అలా జరిగేది అనమాట. పార్టీ మాకు ఎవ్రీడే పార్టీ కదా. నైట్ 8 అయిపోతే మేము అక్కడ సీజర్స్ ప్యాలెస్లో కూర్చొని వాయించడం. ఏదో బ్రహ్మణుడు యాదవ్కి భారత్ కానీ చురాలి ఫస్ట్ గిటార్ వాయించాగానే అందరి క్లాస్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు. సో ఆల్ దట్ వాజ్ ఫన్. ఫస్ట్ అవకాశం అంటే అసలు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది మ్యూజిక్ నేర్చుకోవడానికి. కానీ ఈ మధ్యన బాంబేలో డ్రగ్స్కి అలవాటయ్యి ఈ డ్రగ్స్లో దిగిపోయి బాంబే బ్లాక్ ఫస్ట్ డ్రగ్ అనమాట. దాంతోపాటు మిగతా డ్రగ్స్ అని అలవాటయ్యి ఇవన్నీ ఇలా ఉంటుండగా దీంట్లో పడిపోయి అసలు వచ్చిన జయం మర్చిపోయారు. మ్యూజిక్ వాడు సినిమా ఫీల్డ్ వైపు వెళ్ళాల్సింది ఇంకో రకంగా వెళ్ళిపోయింది. చుట్టూ దగ్గర దాకా పెరిగిపోయి ఒకరిని లొట్టలైపోయి సిగరెట్లు కాదు ఎక్కువ ఈ గ్రాస్ అంటే మారివానా, గంజాయి, దంపి, బోల్డ్ పేరు ఉన్నాయి దానికి, వీడ్ చాలా నేమ్స్ ఉన్నాయి. అది కాకపోతే దానికి అలవాటు అయిపోయి మా అమ్మగారు ఒకసారి ముంబైకి వచ్చారు చదువుకుంటుగా. చూసి నన్ను తాగుతారు చూసి ఏంటది నాన్న ఇలా అయిపోయి గోడ పెట్టేసి వచ్చేసి నువ్వు ఈ క్షణంలో బయలుదేరలేకపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను. వద్దమ్మా నేను వచ్చేస్తాను, ఇంకో 2 నెలలే కదా ఉంది, పరీక్షలు రాసి నేను వచ్చేస్తాను, గాడ్ ప్రామిస్ వచ్చేస్తాను. తను కొట్టేసి పంపించేసి ఫినిష్ చేసుకుని మెడ్రాస్కి రావడం జరిగింది. ఏ ఇంటర్వ్యూ చూసినా మీ మదర్ గురించి గొప్పగా చెప్పారు. అంత ఇష్టం అంత. అయ్యో మా మదర్ గురించి నేను గొప్పగా చెప్పడం కాదు. నేను కానీ మా అన్నయ్య కానీ మా ఫాదర్ కానీ, మా ఫాదర్ ఇప్పుడు ఏంటి పడుకోలేదు రాక్షసి అనేవారు. కానీ మా ఫాదర్ కూడా మా అమ్మ అంటే విపరీతమైన ప్రేమ. ఆవిడకి అందరూ తెరిచేవాళ్ళు, ఎవ్రీబడి అసలు ఇండస్ట్రీ కూడా మా అమ్మగారిని అంత రెస్పెక్ట్ ఇచ్చేది. అయితే అంటే రామారావు గారు మా అమ్మగారిని అక్కయ్య గారు అని పిలిచారు. మా అమ్మ వచ్చి రామారావు గారిని అన్నయ్య గారు అనేది చాలా విచిత్రం. అంటే మా అమ్మ పచ్చకమ్మలకి మంది ఇచ్చేది, అది మొత్తం తెలుసు. సో రామారావు గారికి పచ్చకామలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఫోన్ చేసి అక్కయ్య గారు మాకు పచ్చకామలు వచ్చింది, మేము ఇంటికి వస్తున్నాం అంటే, అన్నయ్య గారు మీరు రావడం ఏంటి, నేనే వస్తాను, నాకు బండి పంపిస్తానంటే పొద్దున 5ంటికి అంటే 4:30కి ఆయన కారు ఉండేది. ఒక 5ంటికి మందు మా కలుపుకున్న దేవుడి దగ్గర పూజ చేసి తీసుకెళ్ళి 3 రోజులు తగ్గిపోయింది ఆయనకి. అలాగే మన బాలయ్యకి
తర్వాత క్రాంతి కుమార్ గురించి చాలామంది ఇండస్ట్రీలో చాలామంది తీసుకున్నారు. అయితే అప్పటికే పరిచయాలు ఉన్నాయి కదా, అప్పటికే పరిచయాలు ఉన్నాయంటే మీరు అప్పటికే రజనీకాంత్ గారితో అయితే రజనీకాంత్ తర్వాత రజనీకాంత్ అప్పుడు రజనీకాంత్ సీన్లో లేదు, అప్పుడు ఆర్టిస్ట్ కాదు రజనీకాంత్, ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు కండక్టర్ నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక చంటిబాబు గారిని మా ఫాదర్ దగ్గర రిథమ్స్ వాయించేవాడు ఆయన, పర్కషన్స్, మొరాకస్, టామరిన్ అలా ఉన్నాను, టామరిన్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించేవాడు ఆయన. ఆయన ఏంటంటే మా బాబు కనుముకు తీరు బాగుంటుంది, బాబుని ఇన్స్టిట్యూట్లో జరిపించేసి ఆయన కూతురు ఇన్స్టిట్యూట్లో చదువుకుంది విజయలక్ష్మిని, ఆవిడ కమల్ హాసన్ తోటి అంతా హీరోయిన్గా కూడా చేసింది. బాబు అయితే బాగుంటాడమ్మా అంటే మా అమ్మ వచ్చి రేరే ఉండరా నువ్వు చేరాలంటే మా అన్నయ్య వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ అమ్మ ఈడి కదా మహా అంటే మా ఆడు హీరో సబ్రా గిటార్ వచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్గా వస్తే బాగుంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్గా నష్టం లేదు, తెరవడం కష్టపడి ఆయన నాన్న చూడు ఎవరు ఆయన తెలివితేటలు కానీ ఆయన టాలెంట్ని గుర్తించలేదు, బాబు నాకు తెర మీద కనపడాలి, నేను తెర వెనక తెర మీద కనపడాలి, అది నా ఇష్టం, అది నా కలర్ అంది. సరే మరి నేను చెప్పి నేను ఇన్స్పైర్ అయ్యి మా అమ్మ చెప్పిన దాంతో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్ అప్పుడే ఇన్స్టిట్యూట్ ఆ సంవత్సరం పాస్ అయిపోయి బయటికి వెళ్ళి ఫస్ట్ అపూర్వ రాగంగళ్ళ అపూర్వ రాగంగళ్ళ అనుకుంటాను ఆ సినిమా చేశారు బాలచంద్ర గారిది. ఆ ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇన్స్టిట్యూట్లో ఉండేవాడు పాప రజని, ఎందుకంటే అతనికి వేరే చోట్లేదు ఉండడానికి. సో ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఇన్స్టిట్యూట్లో మా బాత్రూంలో పెద్ద అద్దం ఉండేది, అద్దం ముందు నుంచి సీట్ లోడ్లో వేసుకోవడం అలా వాక్ చేయడం స్టైల్కి అప్పటి నుంచే ప్రాక్టీస్. అతనికి ఆ పిచ్చి ఆ వ్యామోహం ఆ తపన ఉంది కాబట్టి ఇవాళ రజనీకాంత్ ఇస్ వేర్ హీస్. అంటే సిగరెట్ తాగడం మానేశాడు మరి రజనీకాంత్ గారు, అప్పుడు బాగా తాగేవారంట చైన్ స్మోకింగ్. అప్పటికి ఎవరు లాస్ట్ 15 years ముందు కూడా సిగరెట్ తాగుతున్నాడు, కానీ నన్ను మరి ఆయన హెల్త్ మరి మనం మనసు పడుచుగా ఉన్నా కూడా మన బాడీ కోఆపరేట్ చేయదు కదా, దాని నుంచి హ్యాడ్ టు గివ్ అప్ స్మోకింగ్ అండ్ అదర్ థింగ్స్. బట్ అది అలా రజనీకాంత్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లేడీస్ అందరూ కంప్లైంట్ చేసేవారు ప్రిన్సిపల్ దగ్గర, సార్ బాత్రూమ్ వెళ్ళాలంటే అతను అద్దం ముందు చూడండి అక్కడ ఉన్నాడంటే ప్రిన్సిపల్ వెళ్ళి రజనీ యాపా అదంటే ಇಲ್ಲ ಸರ್ వాళ్ళు వెళ్ళాల్సింది అటు చూడండి సార్ నేను చూసుకుంటాను అనుకుంటున్నాను. ఇన్ ద సేమ్ టైం మీరు మార్షల్ ఆర్ట్ ఎప్పుడు మీరు పీరియడ్ స్టార్ట్ అయ్యారు? అంతకుముందే ఫస్ట్ అదే చెన్నైకి వెళ్ళాక మా అన్నయ్య ఏమన్నాడంటే రే ఈ డ్రగ్సే ఉందిరా, ఈ డ్రగ్స్లో కిక్కే లేదురా, అద్భుతమైన డ్రగ్ ఒకటి ఉంది అది వేసుకుంటే దాంట్లో వచ్చి దీంట్లో రాదురా అన్నాడు. నేను ఎప్పుడంటే రేపు తీసుకెళ్తాను పని తీసుకెళ్ళి ఈ మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేయించడం జరిగింది. కాంపిటీషన్ లేదు అంటే బయట రోజు నుంచి చాలామంది వచ్చేవారు, నేను బాలచంద్ర బాగా ఫైట్ చేస్తున్నాను, ఫైట్స్ పడితే చాలామంది నేను కొట్టాను అక్కడ మా దీంట్లో. ఒకటి వచ్చి వామిట్ చేసుకుని అప్పుడు మా అన్నయ్య చెప్పాడు, ఈ కరాటే ఇస్ నాట్ ఫర్ ఇది జంతువులో కొట్టుకోవడం కదా, ఇట్స్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్, ఫర్ సెల్ఫ్ డిఫెన్స్, ఫర్ డిసిప్లిన్, డోంట్ బీ క్రూడ్ అండ్ డోంట్ హిట్ అని మా అన్నయ్య దుబ్బులు పెట్టాడు. బట్ చిన్నప్పుడు ఆ హుషారు వేరు కదా, స్పీడ్ అది చాలా టఫ్గా ఉన్నాను అప్పుడు. కాదు స్పారింగ్లో మా మాస్టర్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ ఐమ్ ఫ్రమ్ దిస్ డోజో సార్ కెన్ ఐ స్పార్ విత్ బాన్, ఓకే నో హిట్టింగ్ ఆన్ ద ఫేస్, no punching on the face, no punching on the face, no punching on the face, you can hit it and no hitting in the groin అని చెప్పి ఫైట్ చేస్తే ఒక్కొక్కటి ఈ సోలార్ ప్లెక్సెస్లో ఈ రౌండ్ కిక్ కొడితే పడిపోయారు కిందకి. అంత స్పీడ్ కూడా బాగుండేది. నాకంటే ఒకటి 6'4" అతను ఫైట్కి వస్తే చంద్రుని, అతను అప్పుడు నేను నాది ఆరెంజ్ బెల్ట్ అనుకుంటాను, అతను బ్లాక్, అంత ఆరెంజ్ బెల్ట్ అన్నాను. కొట్టే 2 సార్లు ఇక్కడ తన్నాడు అవాయిడ్ చేసి ఒకే 1 షాట్ ఇక్కడ కొట్టి ఫేస్ కొడితే పడిపోయాడు కింద, తీసుకెళ్ళి కూర్చోబెట్టి. సో ఇలాంటి ఫైట్స్ని ఎక్కువ చేస్తున్నాను. తర్వాత రాను మా అన్నయ్య చెప్పింది కరెక్ట్ అనిపించింది, చిచ్చి ఏంటి మోర్ సెల్ఫ్ డిసిప్లిన్, కానీ సినిమాలకు ఉపయోగపడుతుందని నేను కళ్ళ కూడా అనుకోలే. అది అట్లా ఉంటుండగా ఎస్పి ముత్తురామన్ గారు టెబుల్ డైరెక్టర్, సరిత హీరోను, మా సుమన్ హీరో, దాంట్లో నేను సుమన్ మంచి ఫ్రెండ్స్. నేను ఒక సుమన్ ఫ్రెండ్ లాగా వచ్చి సరితని నేను ప్రేమించడం మొదలు పెడతాను, 1 sided, వాళ్ళిద్దరు లవర్స్ అనమాట. సో కాకాకడి అంటే కాకింగిలి, అది టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట.
ఆ సినిమా షూటింగ్లో నేను సుమన్ బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. కరాటే గురించి డిస్కస్ చేయడం, కటాస్ గురించి డిస్కస్ చేయడం, తర్వాత అది 360 స్పిన్, అదే తర్వాత రౌండ్ హౌస్ కిక్, అది తర్వాత జంప్ కిక్, ఫ్లయింగ్ కిక్ అని వీటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుని ఎన్ని కటాలు చేస్తారా, నువ్వు రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు నా లంచ్కి అప్పటి నుంచి లంచ్కి మేము స్టూడియోలో ఉండిపోయేవాళ్ళం. సరిదాను డైరెక్టర్ గారు ఇంటికి వెళ్ళి భోజనం వచ్చేవారు. సో మధ్యన 1 hour గ్యాప్ ఉంటే ఇద్దరు నిదానంగా తింటున్నాం. నేను సుమనంగా చూస్తున్నాను, నీ అందానికి అసలు నీ గ్లామర్కి నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు తెలుగు వాళ్ళు అయితే నేను బాగా ఆదరిస్తారు, తెలుగు జెంట్స్ కానీ లేడీస్ కానీ నేను ఇమీడియట్గా నేను స్వీకరిస్తారు, నువ్వు అక్కడికి రావాలంటే అయ్యో తెలుగు వెళ్ళా పురియాదు మచానకు పేసది రాజు, ఒక అక్షరం రాదు, నేను రానున్నాడు. కాదు నువ్వు రావాలి అంటే అయ్యో వచ్చినప్పుడు డబ్బింగ్ కాదు, నువ్వు నోరు మూసుకొని రా, ఇవాళ సాయంత్రం మనం వెళ్తున్నాం అని ఇమీడియట్గా భరద్వాజ్కి ఫోన్ చేసి ఒక తమిళ హీరో ఉన్నాడనే అతను తీసుకొస్తున్నాను. అన్నయ్యని చదువుగా పిలుస్తాను, ఆయన తమ్ముడు అంటాడు, ఇలాగా తమిళ హీరోని తీసుకొచ్చి పరిచయం చేస్తాను, బాగుంటాడు కుర్రాడు, ఒక ప్రపోజల్తో వస్తున్నాను. సరే రా నువ్వు మాట్లాడుతున్నాడు. సాయంత్రం షూటింగ్ అయిపోగానే ఇమీడియట్గా తీసుకుని వాడు నానా పెంచి మొత్తాన్ని తీసుకెళ్ళాం. సుమన్ చూడగానే అసలు చూడగా 6 feet కదా, అదిరిపోయాడు ఆయన. ఏమైనా ఎలా ఉన్నాడు, కుర్రాడు బాగున్నాడు, మరి యాక్టింగ్ అంతా బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకంటే మేము ఎదురు తమిళ సినిమా చేస్తున్నాం కదా, ఎస్పీ ముత్తరామన్ గారి డైరెక్షన్లో. సో దాని గురించి అటు సైడ్ డౌట్ లేదు. కాకపోతే మాలో స్పెషాలిటీ ఏంటంటే ఇద్దరు బ్లాక్ బెల్ట్స్. అది దీంట్లో వాడు ఈ పలానా ఐటమ్స్ చేస్తాడు, నేను ఫ్రెండ్లీ స్పారింగ్ చేసుకున్నాడు, అంటే సీరియస్ కొట్టుకునేవాడు. ఒక మనిషి తెలిసాక మనం కొట్టుకోలేం కదా, జస్ట్ ఈ కిక్ ఇప్పుడు అప్పర్ బ్లాక్ పడలో వాడక్ పడి ఉన్నాడు పచ్చి అలా ఐడియాస్ మార్చుకున్నాను అనమాట. సో మేమిద్దరం పలానా ఐటమ్స్ చేస్తాం, ఇతను ఈ ఐటమ్స్ చేస్తాను, ఈ ఐటమ్స్ చేస్తాను, ఒక మార్షల్స్ ఫిల్మ్ తీస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా ఇండియాలో అప్పుడు దాకా కరాటే అనేది లేదు. ఇద్దరు పిల్లల తర్వాత మొత్తం ఇండియా మొత్తం ప్రారంభించారు. సో మేమే అసలు లెక్క ప్రకారం ఇండియాలో సినిమాల్లో సో అది కానీ కాకపోతే మా దురదృష్టవశాలకు ఇద్దరు పిల్లలు కొంచెం అప్పుడు కొత్త వాళ్ళకి బిజినెస్ లేదు కదా, కొంచెం లేట్ అయింది రిలీజ్ అవ్వడం. ఫస్ట్ ఆ ఇద్దరికి ఇలాంటి ఆల్బమ్ చూసి కోడి రామకృష్ణ తరంగిణికి ఫస్ట్ ఆల్రెడీ సుమన్ ఓకే అయిపోయాడు. తర్వాత నా చూసి అబ్బాయి కుర్రాడు బాగున్నాడు, తరంగిణి నన్ను విలన్గా బుక్ చేయడం జరిగింది. సో అలా స్టార్ట్ అయింది అనమాట. క్యాప్చర్ ఫైటింగ్ చేస్తుంటే కెమెరాలో మీరు అంత స్పీడ్ అంత పికప్ చేసుకునేది కాదని టాక్ ఉంది, అంటే పంచెస్. అదే అందుకనే నేను కెమెరామెన్ అందరికీ చెప్పాను, జనరల్గా ఫైట్ చేసేటప్పుడు 20-22 పెడతారు నా ఫ్రేమ్స్, కొంచెం స్పీడ్గా రావడానికి. నాకు నార్మల్ 24 frames per second పెడతాను. అంటే రియల్ లైఫ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఎలా ఉంటుందో అలాగే అనమాట. ఎందుకంటే పంచెస్ అన్ని ఎలా ఉందనుకోండి, ఆ స్పీడ్ వస్తుంది అనమాట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. సో ఐ యూస్ టు ఆస్ ద కెమెరామెన్, ఎందుకంటే నార్మల్ ఫ్రేమ్స్ పెట్టండి, మీరు 18 or 22, 20 పెట్టాలని చెప్పి అలాగే నా ఫైట్స్ ఆల్మోస్ట్ 90% అలా చేసేవాడు. సుమన్ గారిని మీరే పరిచయం చేశారు ఇండస్ట్రీకి, మీకు ఫ్రెండ్షిప్ ఎక్కడ వచ్చింది? అది చెప్పాను కదా, ఎస్పీ ముత్తరామన్ గారి సినిమాలో అక్కడి నుంచి రోజు కలవడం, షూటింగ్ కలవడం, ఫ్రెండ్లీగా మాట్లాడడం. తర్వాత ఆ షూటింగ్ అయిపోయిన సుమన్ కారు ఉండేది, వాళ్ళ అమ్మగారు కారు ఫియట్. ఆ కారులో సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. యూసెస్ పైకి మాటపైకి వెళ్ళిపోయి ఇద్దరు ఎక్సర్సైజ్ ఒక 6 గంటలు చేసుకున్నాడు. మా మేడపైన ప్యారల్ బార్స్ ఉన్నాయి, ప్యారల్ బార్స్ ఎక్సర్సైజ్ చేయడం, తర్వాత ప్యారల్ బార్స్ దగ్గర కాళ్ళు పెట్టేసి వెనక్కి వంగి లేవడం, స్టమక్ గట్టిపరచడం ఇవన్నీ చేసేవాడు అన్నమాట. సో దట్స్ హౌ ఫ్రెండ్షిప్ గ్రూ. ఇద్దరు హీరోలుగా పరిచయం అయ్యారు. మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంటే కొన్ని సినిమాలు మెయిన్ రోల్సే ఉన్నాయి, కానీ మీతోటి కూడా ఏదైతే క్యారెక్టర్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇంకా కూడా హీరోగానే రాణిస్తున్నారు అందరు, చాలా మంది కూడా. ఇప్పుడు చిరంజీవి గారు అయితేనేమి, రజనీకాంత్ అయితేనే, ఇంకా చాలా మంది కూడా. అంటే ఇన్ ద మెయిన్ సెన్స్లో మీకు ఎక్కడన్నా అంటే ఒకటి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, నేను హీరో ఎప్పుడు చేసుకోవచ్చు, నా మీద నేను సినిమా తీసుకోవచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. మనం వయసు ఎదిగే కొద్ది మనం చక్కగా మెచ్యూరిటీగా అలా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చూడండి ఎంత గ్రేస్ఫుల్గా క్యారెక్టరైజేషన్లో దిగాడు. అలాగే నా ఆలోచించమా అండి, ఇట్స్ నాట్ వేరే నా గురించి నేను చెప్పుకుంటాను. నేను మెచ్యూర్డ్గా మన వయసు కొద్ది మనం మెచ్యూరిటీగా మారి అలా క్యారెక్టరైజేషన్లో అలా ట్రావెల్ అవుతే బాగుంటుంది అనిపిస్తుంది. సుమన్ కూడా అదే థాట్. మేమిద్దరం ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ కదా, మా అందరం ఒకే ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసి ఇంకా చిన్న చుట్టూ పరిస్థితి పాడడం అనేది నాకు ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్.
అంటే మీరు అలాగే వద్దులే అనుకుంటారు కానీ రెండోది ఏంటంటే ఇక్కడ డైరెక్టర్స్ కూడా ది డైరెక్టర్స్ షుడ్ నాట్ మేక్ ఎ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ద హీరోస్ ఇమేజ్. డైరెక్టర్స్ షుడ్ మేక్ ఇప్పుడు టేకన్ అనే సినిమా చూసారా మీరు? లియామ్ నీసన్ అనే ఇంగ్లీష్ ఆర్టిస్ట్ చేశాడు. అతనికి 65 ఏళ్ళలో చేశాడు పిక్చర్ యాజ్ అ ఫాదర్. అతను కూతురు వచ్చి ఇంకో ఫ్రెండ్ తోటి ఎక్స్కర్షన్ వెళ్ళి మిస్ అయిపోతుంది. ఇతను వచ్చి రిటైర్డ్ సిబిఐ ఏజెంట్ అనమాట. అతను కూతుర్ని ట్రాక్ డౌన్ చేసినందుకు వెళ్ళి కూతుర్ని ట్రాక్ డౌన్ చేసి చివరికి పట్టుకుని బ్యూటిఫుల్ ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యన అలాంటి సినిమా తెలుగులో తీయచ్చు కదా, మనం తీయలేదు. ఎందుకంటే ఫస్ట్ దానికి ట్రెమెండస్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. రెండోది వాళ్ళు హీరో ఇమేజ్ మీద ఆధారపడదు. ఈ హీరోని పెట్టుకుంటే 4 పాటలకి విజువల్స్ వస్తాయి, ఇక్కడ ఈ ఆవిడని పెట్టుకుంటే ఇక్కడ డాన్స్ పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది అని. వాళ్ళకి రియల్ టాలెంట్ ఉంది. ఇది ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. సో అసలు ఇంగ్లీష్ పిక్చర్స్ హాలీవుడ్ సినిమాలు అందరూ చూడండి, ఒక హీరో అంటే మినిమం 55-60 years ఉంటాడు. అది కుర్రోళ్ళు వెళ్ళిపోయి 50 మంది ఎమ్మెల్యేలని తర్వాత ఎంపీలు కొట్టేయడం అవన్నీ ఉంటుంది అన్నమాట. కానీ మన తెలుగు వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఐ డోంట్ బ్లేమ్ ఇట్. ఈ విధానం ఇలా సాగిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు కూడా ఒక తాతయ్య కూడా హీరోగా చేయొచ్చు. ఇప్పుడు మీ కుటుంబానికి హీరో ఎవరు? మీ ఫాదర్. ఎందుకంటే ఆయన జీతం సంపాదించి మీకు కాలేజ్ ఎక్స్పెన్సెస్ కానీ మీ కూతురికి ఆయన కూతురికి పెళ్లి చేయడం కానీ ఇంట్లో ఏదైనా ఆయన విసిరికంగా పండుగ దీపావళి పండుగ వస్తే అందరికి బట్టలు కొనడం కానీ. సో హీరో ఎవరు? మీ కుటుంబానికి మీ ఫాదర్. అలాగే నా కుటుంబం నేనే హీరో. అలాగే ఇటువంటి టైప్లో ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, నా కూతురు సడన్ కనబడటం లేదు, నేను పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. నేనైతే నా కూతురిని ఎలా అయితే వెతికి పట్టుకుంటాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ డైవర్స్ అయ్యాడు అలాగా మేము కూడా ఏజ్ని బట్టి మనం బిహేవ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. నాకు కానీ సుమన్ కానీ. అది కాకుండా ఇప్పుడు కూడా హీరోగా చేయడానికి ఏదో కాదు, కానీ అంటే హీరో అంటే తెలుగు హీరోగా కాదు. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీకి ఒక తండ్రి అనుకోండి, ఆ కుటుంబానికి అతనేగా హీరో. ఆ కుటుంబం కోసం ఎలా కష్టపడుతున్నాడు అది. ఆ పాటలు పడ్డానికి పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఏదైనా చుట్లు స్టెప్ పరిగెత్తడం అవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ వయసులో నేను అలా చేస్తే చాలా నాకే చూడడానికి అందుకనే. అయితే మీ పీరియడ్లో ఒక హీరోయిన్ అట్లీస్ట్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చాలా సినిమాలు అందరితో తీసేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఒక సినిమా 2 సినిమాలకే పరిమితం అయిపోతున్నారు హీరోయిన్స్ మొత్తం కూడా. అంత క్యారెక్టర్ కూడా ఇస్తలేరు. ఎలా అనిపిస్తుంది? ఇలాంటివి ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా? అది కాదు, ఇప్పుడు టైమ్స్ అన్ని చేంజ్ అయిపోయారండి. ఇదివరకైతే కథ ఉండేది, మా టైంలో వరకు కొంచెం కథలకి శక్తి ఉండేది. ఇప్పుడు అంతా హీరోయిజం హీరో ఓరియంటెడ్ గా అయిపోయింది మొత్తం. హీరో హైలైట్ చేసి అన్ని అతని మీద ఫైట్స్, అతని మీద డాన్సెస్, అతని మీద కామెడీ అన్ని హీరో చేయాలి. ఇంకా అసలు హీరోయిన్ కూడా చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. హీరో లేదా బ్రహ్మానందం చేశారు మీరు కూడా డైరెక్టర్ చేశారు కొన్ని సినిమాలు, మీకు చేశారు. ఎలా అనిపించే ఎక్స్పీరియన్స్ హీరోగా యాజ్ ఎ డైరెక్టర్? ప్రొడ్యూసర్ కూడా ఉన్నట్టుంది కొన్ని సినిమా ప్రొడ్యూసర్ చేశాను. డైరెక్షన్ ఎందుకు చేశానంటే ఇప్పుడు నా అనుభవంలో నేను ఒక పలానా ఒక సంఘటన చూసాను అనుకోండి, అది నేను చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఓకే, మీ కథ అంటే మీ దృష్టిలో మీరు రాసుకున్న కథ అది. అలాగే నా దృష్టిలో నాకు కొన్ని అనుభవాలు, నేను ప్రేక్షకుడికి భానుచంద్ర నటుడిగా ఇలా చేశాడు, డైరెక్టర్ గా భానుచంద్ర మనసులో ఏముంది అతను ఎలా చెప్పదలుచుకుంటాడు అనేది నేను చెప్తేనే అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దాని మంచి ఆ డైరెక్షన్ లో దిగాలనిపిస్తుంది. అలాగే నాకు కొన్ని థాట్స్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవన్నీ ఒక 4-5 కథలు అది నేను డైరెక్ట్ చేసి జనానికి చేయాలని. 3 పాటలు కూడా రాసినట్టు సినిమాకు. అది ఇప్పుడు తీయబోయే సినిమాకి రాశాను 3 పాటలు. ఇంకో నా మిత్రుడు పురుషోత్తం అని అతను ఇంకో 3 పాటలు రాశాడు. సో అంటే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పాటలు రాయటం, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా, క్రికెటర్ కూడా చేయి కూడా వేలు పోగొట్టుకున్న సందర్భం కూడా ఉంది. ఇన్ని ఒక జీవితంలో ఇవన్నీ కూడా ఒక అంటే దాదాపు ఒక హీరో అంటే హీరోగానే ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేళవింపు చేశారు కదా. అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఈ లక్షణాలు మీకు ఎక్కడ అభినయం? ఎందుకంటే నేను హీరోగా అవుతానని ఎప్పుడు అనుకోలేదు కదా. మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు నవ్వినట్టు మొహం అద్దంలో చూసుకున్నాను నువ్వేంట్రా హీరో అనేవారు. ఫస్ట్ అంబిషన్ అసలు నాకు ఇండియా క్రికెట్ ఆడాను. ఎవడైనా కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్టి వీటి గురించి ఆలోచించండి. సో రాను నాకు మ్యూజిక్ నా బర్త్లో ఉండండి. ఎందుకంటే మా ఫాదర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఇతనాలకు వచ్చిన కాబట్టి అది ఆటోమేటిక్ గా నాకు వచ్చింది. సో ఆయనతో ప్రావీణ్యత లేకపోయినా సంగీతం కొంచెం అభినయం.
సో మ్యూజిక్ అలా వచ్చింది. బట్ ఐ యూస్ టు లవ్ ఆఫ్రికన్ మ్యూజిక్ కానీ వెస్టర్న్ మ్యూజిక్ కానీ ఇది ఇండియన్ క్లాసికల్ కానీ ఐ యూస్ టు లవ్ ఈచ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. సో దట్స్ హౌ ఐ డెవలప్ మ్యూజిక్. సో నాన్నగారు వచ్చి ఏ ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేస్తారు. ఫ్లూటు, డ్రమ్ము, ఆర్గను, అదే హ్యామండ్ ఆర్గను, పియానో, వయలిన్, చెల్లో, డబుల్ బేస్, యు నేమ్ ఇట్ ఇన్స్ట్రుమెంట్. ఒక గిటార్ తెలియదు మా ఫాదర్కి. తెలియని ఇన్స్ట్రుమెంట్ నేను నేర్చుకోవాలని గిటార్ నేర్చుకున్నారు. అందులో ఎంత దూరం వెళ్ళారు మీరు? దాంట్లో ఆ ప్రావీణ్యం ఎంత లాగించారు? అంటే అప్పట్లో బెస్ట్ దాకా అప్పట్లో నేను గిటార్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని, చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని. ఒక ప్రోగ్రామ్కి మన హీరోయిన్ జయసుద్ గారు, షీ వాజ్ ద చీఫ్ గెస్ట్. ఆవిడ స్టేజ్ మీద అంటే స్టేజ్ ఎదురుకుంటే ఆవిడ కూర్చుంది. ఆవిడ ఎదురుకుంటూ కూర్చుని గిటార్ అంటే మాకంతా థ్రిల్ అనమాట. అప్పుడు ఆవిడ బాలచంద్ర తమిళ సినిమాలో, తెలుగు సినిమాలో అప్పటికే హీరోయిన్ ఆవిడ. షీ వాజ్ యూస్ టు బి ఫేమస్. సో ఆవిడ ఎదురుకుంటూ వాయిస్తుంటే అది చాలా థ్రిల్లింగ్ ఉండేది. కట్ చేస్తే 1 year లో ఆవిడని మేమందరం ఒక సినిమాలో రేప్ చేస్తాం. కలియుగ సీత అని, కలియుగ సీత దానికి పేరు మార్చి కలియుగ స్త్రీ ఏదో పెట్టారు ఆ సినిమాకి అనమాట. సో జీవితంలో అసలు గెస్ట్ చేయకుండా గెస్ట్ వచ్చిన ఆమె తోటి ఇట్లా చేయడం అనేది అసలు కట్ చేస్తే అండి మిమ్మల్ని ఎక్కడ చూసానండి, మీరు ప్రోగ్రామ్కి వచ్చారు మైలాపూర్లో, ఆ ప్రోగ్రాంలో నేనే గిటారిస్ట్ అండి, అదురుకుని కూర్చున్నారు. సో నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి ఎంతో. అప్పుడు మీరు ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చారు, ఫ్యాంటాస్టిక్ అని చెప్పి కూడా వెళ్ళారు మీరు. సో అలాగా తర్వాత వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఈ రోజులు ఉన్నట్టు క్రేజీగా ఇప్పుడు హీరోలు అందరూ సెల్ఫీలు అవి దిగుతారు. మీకు అలాంటి క్రేజీ ఉన్నది ఆ రోజుల్లో? ఎవరన్నా సెల్ఫీలు లేవుగా అసలు. అంటే వాళ్ళతో ఫోటో దిగాని, వాళ్ళకి కలవాలని, వాళ్ళని చెయ్యి ఇవ్వాలని ఉంటాయి అభిమానులకు. చెయ్యి ఇవ్వాలని ఉంటుంది. బస్సుల్లో ఫస్ట్ రామారావు గారి ఇంటికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఇటు వస్తే మా ఇంటికి వచ్చేవారు బోగురోడ్లో. రే చుక్క, ఫిల్మ్స్, వేగి చుక్క, పాడు చుక్క అన్ని సూపర్ హిట్సే కదా. ముక్కుపుడక, తరంగిణి వరుసగా హిట్స్ అది. 80 సినిమాలకు 80 నుంచి పొద్దున్న లేస్తే ఇంటికి కింద 4 బస్సులు ఉండేవి. వచ్చారు లేరా అని చెప్పి మా అమ్మ లేపి వాళ్ళ ఆశీర్వాదాల నేను పెద్ద హీరోని చేస్తాను తీసుకొచ్చి వాళ్ళందరూ చేతులు ఊపి మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోవడం. 80 నుంచి 90 వరకు హీరోగా చేశారు. మొత్తం ఒక ఎంతమంది హీరోయిన్లతో మీరు అప్పుడు? ఆల్మోస్ట్ ఆల్. సుహాసిని, రాధిక, గౌతమితో ఒక ఆఫర్ వచ్చింది కానీ ఆ సినిమా నేను చేయలేదు. పిఎన్ రామచంద్ర సినిమాలో నన్ను గౌతమిని అనుకున్నారు. చివరి నా డేట్స్ కుదరక అర్జును ఆల్మోస్ట్ ఆల్ విజయశాంతి అందరితో ఫ్రెండ్షిప్ ఇప్పుడు కొనసాగుతుందా? అలాగనే ఉందా ఫ్రెండ్షిప్? అందరూ హీరోయిన్స్ తోటి నేను ఎప్పుడు మంచి క్లోజ్ ఉంటాను. వాళ్ళు నవ్విస్తూ ఉంటాను హ్యాపీగా, వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. దర్ ఆల్ గుడ్ పీపుల్, దర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అయితే మీకు అమ్మాయిలో మంచి క్రేజ్, హీరోయిన్లో మంచి క్రేజ్ ఉందని కూడా తెలిసింది. అంటే అందరు బాగా మాట్లాడతారు, చనువుగా కూడా బాగా. అదే అంటే నేను నాకు మీరు హీరోయిన్ ఈయన హీరో నాకు తేడా ఉండదు కదా. అందరినీ ఈక్వల్గా ఒక మగ ఫ్రెండ్ తోటి ఎలా మాట్లాడుతాను, ఆడవాళ్ళతో అదే లెవెల్లో మాట్లాడతాను. అంతే, అదే ఫ్లో. అది ఏంటో ఇది ఈ అమ్మాయి బాగుంది ఇలా ట్రై చేద్దామే అన్న బ్యాడ్ సెన్స్ ఉండేది కాదు. నాకు అందరితో ఎందుకంటే ముంబైలో అలవాటు కదా. అంతే, మీరు అప్పటి నుంచే అదే కోణంలో ఉన్నారు. అందుకే ఫ్రెండ్లీగా నాకు బాగా చనువుగా వాళ్ళ మీద జోకులు వేయడం, అది జోకులు చెప్పుకోవడం, వాళ్ళు నవ్వించడం. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందనుకోండి, కెమెరా ఎలా ఉంది, కెమెరా నా సజెషన్ అది సువాసన అనుకోండి, సువాసన మొహం కోతి ఎక్స్ప్రెషన్ పెట్టేవాడి. అమ్మ సీరియస్ డైలాగ్ చెప్తుంటే నేను నవ్వించడానికి ట్రై చేస్తాండి. అమ్మ సడన్ గా నవ్వేసి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అది అలాగా. సో ఇట్ యూస్ బి ఫన్ దోస్ డేస్. అయితే ఇప్పుడు వాళ్ళలో ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు మీరు? ఎక్కువ సినిమాలు ఆల్మోస్ట్ సుహాసినితో చేశాను, శోభనతో చేశాను, రాధికతో ఒక సినిమా చేశాను రౌడీ పోలీసు, రజనీతో చేశాను, వాణి విశ్వనాథ్తో చేశాను. ఆల్మోస్ట్ తోటి 2-3 సినిమాలు ఉంటాయి. అప్పుడున్న హీరోయిన్లతోటి మిస్ అయ్యాను ఈ అంటే సీత కాకుండా ఇంకెవరన్నా? అప్పుడు సేత్తో కూడా చేశాను నాయకురాలు. ఒక్క శ్రీదేవిని మిస్ అయ్యాను అంతే. శ్రీదేవి అంటే నాకు కాంబినేషన్ కుదరలేదు సినిమాలో. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ కాంబినేషన్ తోటి చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో సినిమాలో ఏదో ఒక పాత్ర చేస్తున్నాం. అంటే మీరు ఇదే పాత్ర అనుకుని ఎక్కడన్నా బెట్ మీద ఉన్నారా, లేకపోతే ఏదో వచ్చిన ఆఫర్స్ చేస్తూనే ఉన్నారా?
నాకు నాకు ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడే మాకు అమెరికన్ కాన్సర్ట్ ఎదురుకుండా ఉండేది. టైం ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చుని అమెరికన్ కాన్సర్ట్ ఫిల్మ్స్ చూసామండి నేను. ఓకే. కాబట్టి వాళ్ళు కూడా మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కాన్సలేట్ నుంచి, ఫ్రెంచ్ కాన్సలేట్ నుంచి, జర్మన్ కాన్సలేట్ నుంచి ఫిల్మ్స్ తెప్పించి ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఆ ఛాంబర్ షోస్ మా అందరికి చూపించేవారు. తర్వాత మా కమెంట్స్ రాయమనేవారు. ఓకే ఓకే. సో అలాగా మాకు వి ఆల్ గాట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ ఫిల్మ్స్. సో అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అమ్మో ఇంత ఉందా అసలు యాక్టింగ్లో, ఏదో జోక్ అనుకున్నాను. ఐ బికేమ్ సీరియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్. అప్పటి నుంచి నాకు డైరెక్షన్ కథ చెప్పాలి, నా జీవితంలో అనుభవాలు ప్రేక్షకులకు చెప్పాలని ఉండేది. దేవుడు దేవాలి అది అంటే ఇప్పుడు ఇంకా ఆ గొల్ల ఎక్కువైంది. యాక్టింగ్ అంత ఇది లేదు, ఆల్మోస్ట్. అఫ్ కోర్స్ యాక్టింగ్లో కానీ డైరెక్షన్లో కానీ దేంట్లో కానీ మాకు వచ్చింది జీరో అసలు. నటుడుగా కూడా నేను ABCDFGH అయితే నాకు వచ్చింది జీరో. ఓకే ఓకే. జేమ్స్ కెమెరాన్ గొప్ప డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఒక ఇంటర్వ్యూలో, సార్ యువర్ గ్రేట్ డైరెక్టర్, స్టాప్, ఎవరన్నారు నన్ను గ్రేట్ డైరెక్టర్ని? ABCDF A to Z ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఒక ఏ రాయడం నాకు కరెక్ట్గా నేర్చుకున్నాను, ఇంకా Z దాకా రాయాలి, చాలా నేర్చుకున్నాను. ఆయన ఆ మహానుభావుడు అలా అన్నప్పుడు మేమంతా అంతే నథింగ్. ఓకే. అసలు చార్లీ చాప్లిన్, లేకపోతే మ్యార్లిన్ బ్రాండో, ఆల్ పచినో, డస్టిన్ హాఫ్మన్, రాబర్ట్ డినీరో, వాళ్ళందరూ ఆల్ టైమ్ గ్రేట్ యాక్టర్స్. కంపేర్ చేస్తే మై పర్ఫార్మెన్స్ ఇస్ నథింగ్. అసలు వాళ్ళ ముందర ఏం లేనట్టు నథింగ్. అలా ఉన్నప్పుడు ఏంటి అసలు కంపేర్ టు దెమ్. ఓకే. ఐ యామ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్, ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ ఆర్టిస్ట్, ఓన్లీ అబౌట్ మై, మీ యొక్క ఆలోచన, మీ ఫీలింగ్, నా ఫీలింగ్, నా ఇది నేను చెప్తున్నాను. నాకు తెలిసింది యాక్టింగ్లో ఆల్మోస్ట్ ఏం పెద్ద గొప్ప లేదు, ఇంకా ఏ నేర్చుకోవాలి బి. అలాగా ఈ ఫైన్ ఆర్ట్స్లో అనేది ఈ లోతు, ఈ ఫైన్ ఆర్ట్స్ ఉండే లోతు ఎవరున్నా అసలు నోబడీ కెన్ అసెస్. ఎందుకంటే దానికి ఫైన్ ఆర్ట్స్లో దూరితే ఎవరికి ఏంటంటే ఎవర్ లాస్టింగ్ టాలెంట్ ఉంది దాంట్లో. ఓకే. ఇదండి మరి భానుచందర్ గారితోటి మరి చక్కటి ఇంటర్వ్యూ చేశాం. మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్లాదపరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుతుంటూ చూస్తున్నాడే విత్ న్యూస్ స్టార్తో సరదాగా లక్ష్యం సమాజేతం. కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.